ఏంది గిరీష్ ఇలా మొత్తం కాంట్రవర్సీ తీసుకుంటున్నావా? కాంట్రవర్సీ తీసుకుంటలే. ఏదైతే కాంట్రవర్సీ బయట అంచలంచలుగా మాట్లాడుకుంటున్నారో దాన్ని ఖతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎప్పటిదాకానైతే మ్యాటర్ 4 గోడల మధ్యలో ఉంటుందో నేను తీసుకురానికి ప్రయత్నం చేయ. ఇప్పుడు నన్ను కొంతమంది అన్నారు, గిరీష్ నువ్వు మారిపోయినావు గిరీష్. నేను ఎప్పుడు మారలే. నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఇవాళ నేను మారలే. నా గోడకు మచ్చ పడ్డది. ఆ మచ్చ ఎవడు పెట్టిండు, ఎందుకు పెట్టిండు, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అని అన్న తత్వం, తపస్సు నాది. సో ఎప్పుడైతే 4 గోడల మధ్యలో ఉంటుందో పెద్దగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే అది 4 గోడలు దాటి బయటికి వస్తుందో ఆబ్వియస్గా దాన్ని మనం డిస్కస్ చేయాలి. అదే ఇవాళ ఉత్తరప్రదేశ్లో అవుతున్నది. గాయ గత్తర మనం వినిపిస్తున్నది. కాకపోతే అది ప్రతిపక్షంతోనైతే బాగుండు, కాకపోతే అది బీజేపీలో ఒక ఇంటర్నల్ ఫైట్గా బయటపడుతున్నది, విచ్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ భారతీయ జనతా పార్టీ ఇన్ ఉత్తరప్రదేశ్. లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత బురద జల్లే యత్నం ఆడ ఉత్తరప్రదేశ్లో మనకు కనబడుతున్నది. దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు అని చెప్పి యోగి మీదికి నూకడం చాలా బాధాకరం, నిజంగా దురదృష్టకరం అని నేను చెప్తా. ఫ్యాక్ట్ ఏంది గిరీష్, స్ట్రేట్ ఏంది అని అంటే స్ట్రేట్గా టాపిక్ చెప్పు అని మాట్లాడితే, అసెంబ్లీ ఎలక్షన్స్లలో కేశవ్ ప్రసాద్ మౌర్య గారు ఓడిపోయిన తర్వాత కూడా ఆయనను ఉప ముఖ్యమంత్రి చేసిండ్రు. ఎందుకు? సరే, బీసీ కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ కోసము కేశవ్ ప్రసాద్ మౌర్య గారిని చేసిండ్రు ఉప ముఖ్యమంత్రి అని అనుకుందాం. ఆయన పల్లవి పటేల్ గారితో ఓడిపోయినందుకు ఉప ముఖ్యమంత్రి చేసిండ్రు అని చెప్పి మనం ఇలా మాట్లాడుతాం. సపోజ్ పల్లవి పటేల్ మీద ఆయన గెలిచినుంటే ముఖ్యమంత్రి రేస్లో కూడా ఉంటుండే కదా భావన అట్లనే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఎప్పుడైతే మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ అయినప్పుడు మనం ఏమంటారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు ఓడిపోయినా కానీ మీకు ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చారనంటే బీసీ కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్, అది లోక్సభ ఎలక్షన్స్కి పనికొస్తుందన్న ఉద్దేశంతో కేంద్ర సర్కార్ మీకు ఆ ఛాన్స్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. మీతో పాటు బ్రిజేష్ పాఠక్ గారు కూడా ఇచ్చింది. ఓబీసీ కన్సాలిడేషన్ దూరం మాట, కానీ భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోయింది. వాళ్ళ దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఓబీసీ కన్సాలిడేషన్కి కేశవ్ ప్రసాద్ మౌర్య గారు తీసుకోలేరా? అయితే నేను ఒక మాట ఏమంటున్నానంటే, ఈ ట్వీట్లల్లా నలుగురికి తెలిసేటట్టు ఎందుకు అని అంట. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న కేశవ్ ప్రసాద్ మౌర్య గారు ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏందనంటే, వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, సర్కార్ ఇంపార్టెంట్ కాదు, సంఘటనం చాలా ఇంపార్టెంట్ అని అన్నారు. సంఘ్ సబ్సే బడా హై, సర్కార్ నహి అని చెప్పి మీరు మాట్లాడినారు కదా కేశవ్ ప్రసాద్ మౌర్య గారిని. నేను ఏమడుగుతున్నా అంటే, సద్వినయంగా, గౌరవంగా మీకు ఇదే మాట భారతీయ జనతా పార్టీలా కేంద్ర నాయకత్వంని అనే దమ్ముందా అని మీకు అడుగుతున్నా. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఎస్పెషల్లీ జేపీ నడ్డా గారికి అనే దమ్ము మీకు ఉందా అని అడుగుతున్నాను. ఇల్లు చక్కగా చేసుకోవాలన్నప్పుడు ఈడ వ్యక్తులు భజన ఉండదు. నా సంఘం నాకు అదే నేర్పింది, నా సంకల్పం నాకు అదే బలాన్ని ఇచ్చింది. అణువు రెస్పెక్ట్ఫుల్ క్వశ్చనింగ్కి నన్ను ఎప్పుడు నా గురువులు నన్ను తయారు చేసిండ్రు. సో అది ఇల్లైనా, ఇంటి లోపలైనా, బయటైనా, ఇంటిని బయట వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం బయటనే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు బయట మాట్లాడుతున్నా. ఇదే ముచ్చట ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఇక సంఘ్ అవసరం లేదు అని అన్నప్పుడు, మళ్ళీ ఇదే ముచ్చట కేశవ్ ప్రసాద్ మౌర్య గారు జేపీ నడ్డా గారికి చెప్పి గిట్ల కాదు గిట్లా అని సంజాయించే కెపాసిటీ ఆయనకు ఉన్నదా? ఉత్తరప్రదేశ్లో ఈ నౌటంకి ఎందుకు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు జనాలు, ఉత్తరప్రదేశ్ జనాలు. ఇంకొక ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందనంటే, మిమ్మల్ని గలవనీకే నాయకులు వస్తున్నారు ఉత్తరప్రదేశ్కి అని. ఇంతకు ముందు కూడా గలవనీకి వచ్చిండ్రు, కాకపోతే మీరు ఎప్పుడు ట్వీట్లు కొట్టలే. మీతో పాటు బ్రిజేష్ పాఠక్ గారు కూడా వచ్చి వాళ్ళని కలుస్తున్నారు. మేబీ ఛాన్స్ల మోకా కొడదామని అన్నట్టు అనుకుంటున్నారా, మళ్ళీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. నా బాధ ఏందనంటే, నాయకులు కలవడం అనేది పెద్ద విషయం కాదు. నాయకులు కలిసిన తర్వాత ట్వీట్ చేయడం కూడా పెద్ద విషయం కాదు. ఆ ట్వీట్లల్లా మోదీ గారిని ట్యాగ్ చేయడం, అమిత్ షా గారిని ట్యాగ్ చేయడం, నడ్డా గారిని ట్యాగ్ చేయడం, dunia.com అందరిని పెట్టడం, కేవలం యోగి గారిని పెట్టకపోవడం, ఆయన నేతృత్వం వహిస్తుండే కదా ఉత్తరప్రదేశ్లో, ఆయన ట్యాగ్ చేయకపోవడం అనేది మీ లొల్లిని మీరు బయటకు తీసుకొస్తున్నారు అని చెప్పి నేను కేశవ్ ప్రసాద్ మౌర్య గారికి సద్వినయంగా ఒక సజెషన్ ఇస్తున్నా. కళ్యాణ్ సింగ్ గారు చేసిన కథలే మనము చేసి ఓబీసీ అనేది చాలా కీలకమైన పాత్ర. ఓబీసీ ఓట్లు ఉత్తరప్రదేశ్లో చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. ఇట్లాంటిది ఏమన్నా జరిగితే మాత్రం అది భారతీయ జనతా పార్టీకి ఒక సెట్ బ్యాక్ లెక్క అవుతుంది అనేది మనం ఆలోచించాలి. ఇది చిలికి గాలివానే రోడ్ల మీదకి వచ్చేసింది. ఇప్పుడు ప్రజలు దీన్ని ఆలోచించే లోపల మీరు చూసుకోవాలి. అయినా నేను ఒక మాట ఏం మాట్లాడుతున్నానంటే, ఒక సెలెక్టెడ్ నాయకుడికి ఒక ఎలక్టెడ్ నాయకుడికి తేడా ఉండదా? ఇది పెద్దలు ఎందుకు గ్రహిస్తలేరు అని చెప్తున్నా. ఓడిపోయినాక కూడా ఉప ముఖ్యమంత్రి అయి కూడా లోక్సభ ఎలక్షన్స్లలో కూడా పెద్దగా మార్క్ చూపెట్టలేకపోయిండు మళ్ళీ కేశవ్ ప్రసాద్ మౌర్య గారు. ఓబీసీలల్లో నమ్మకం తీసుకురాలేకపోయిండు. మళ్ళీ ఈ బాధ్యత ఆయన నెత్తి మీద వేసుకుంటాడా?
ఇన్ఫ్యాక్ట్ బాధ్యత ఎవరిది? దేశానికి ప్రధానమంత్రి లెక్కున్న నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారిదా? ఎందుకంటే ఆయన కూడా ఉత్తరప్రదేశ్ల నుంచే వారణాసి నుంచి ఎలక్షన్ పోటీ చేసిండు. అక్కడ కూడా పెద్దగా ఆయనకు గ్రేట్ మెజారిటీ రాలే. అంటే నేను అనేది ఏంటంటే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ లాంటి వ్యక్తికి ఒక పెద్ద మెజారిటీ రాలే. ఇది అలా ఆలోచించాల్సిన విషయం. ఒక తరుణంలోనైతే అసలు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మొదలైంది దేశంలో ఆ రోజు. ఇది ఇలా మాట్లాడుకోవాల్సిన చర్చ. మళ్ళీ దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్ని తనే చాణక్య నీతిని నేను ముంగట పెడుతున్నానన్న మళ్ళా అమిత్ షా గారు తీసుకుంటారా? లేకపోతే ఓబీసీ కన్సల్టేషన్ మొత్తం నేనే చూసుకుంటా అని చెప్పి ఓడిపోయిన సెలెక్టెడ్ గా ఉప ముఖ్యమంత్రి అయిన కేశవ్ ప్రసాద్ మౌర్య గారు తీసుకుంటారా? బ్రిజేష్ పాఠక్ తీసుకుంటారా? లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకుంటారా? ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫస్ట్ టైం ఆయన సెలెక్టెడ్ సీఎం ఉండొచ్చు, బట్ సెకండ్ టైం ఆయన ఎలక్టెడ్ सीएम। योगी अपने गवर्नेंस के दम पर आज उपयोगी बना है उत्तर प्रदेश के लिए। योगी अपने गवर्नेंस के दम पर आज उपयोगी बना है उत्तर प्रदेश के लिए, प्रदेश का उपयोगी बना है। And this is a basic difference between a selected deputy CM and an elected chief minister of Uttar Pradesh. ఇవన్నీ చిలికి గాలివాన అయిపోయి పెద్దగా అవుతున్నది కాబట్టి దీన్ని ఏ రకంగా తీసుకుంటారు అని ఆలోచిస్తుంటే నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే కంప్లీట్ గా బ్లాంకెట్ అప్రూవల్ యోగి ఆదిత్యనాథ్ గారికి ఇచ్చిండ్రు. అది వీళ్ళకు వశపడతలేదు. బికాస్ ఈ ట్వీట్ వార్ మనం చూస్తున్నాం. అందరిని పెట్టి యోగి ఆదిత్యనాథ్ గారిని పెట్టకపోవడం అనేది ఇది సంకేతం, బ్యాడ్ సంకేతం అని అంట, చెడు సంకేతం, రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది, చెడు పరిణామాలకు దారితీస్తుంది. ఇప్పుడు బైపోల్స్ ఉన్నాయి ఆడ, సుమారు ఒక 10 సీట్లకు బైపోల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏదైనా ఎలక్షన్స్లలో మనం మార్క్ రాజకీయం మొదలెడదామనన్నా 2027కి ఉత్తరప్రదేశ్లో ఏదైతే జరుగుతున్న ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్లలో మన మార్క్ రాజకీయం చూపుదామన్నా ఈ బై ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బై ఎలక్షన్స్లలో కూడా మనం ట్వీట్ వార్ చూస్తున్నాం. ఆయన ఢిల్లీకి ఉత్తరప్రదేశ్కి రాగానే ట్వీట్ కొడతాడు, దానికి మళ్ళా రిప్లై కొడతాడు అఖిలేష్ యాదవ్, రిప్లై కొడతాడు, వీళ్ళు కొడతారు, అగో सावन का महीना 100 गारंटी అని వీళ్ళు మాట్లాడతారు, उसके बाद వింటర్ ఆనే వాలా హై అని ఇది మాట్లాడతారు. అంటే అఖిలేష్ యాదవ్ కూడా ఎట్లా చూపుతున్నాడు అంటే ఒక ఓబీసీ వర్గం భారతీయ జనతా పార్టీలో ఎగో ఎట్లా తడపడాస్తుంది చూడు అని అన్నట్టు అఖిలేష్ యాదవ్కి కూడా కేశవ్ ప్రసాద్ మౌర్య గారు ఆస్కారం ఇస్తున్నారు. మళ్ళీ ఈ డిసిప్లిన్ కేవలం అలా నచ్చినోళ్ళకే వర్తిస్తుందా, లేకపోతే ఈ డిసిప్లిన్ అనేది నచ్చనోళ్ళకే వర్తిస్తుందా, నచ్చినోళ్ళకి వర్తియదా అనేది కార్యకర్తల ఆవేదన ఉత్తరప్రదేశ్లో ఘోరంగా మాట్లాడుకుంటున్నారు. ఇది రోడ్ల మీదకి వచ్చింది మాట. ఎన్నోసార్లు దీన్ని సెటరైట్ చేద్దామని అంటే ఇలా ట్వీట్ వార్ అది వేరే రకంగా పోతుంది. అది వేరే విషయం. అఖిలేష్ యాదవ్కి ఎంత కాంపిటెన్సీ ఉంది ఎక్సెట్రా అదన్నీ మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఇది ఏ సంకేతం ఇస్తున్నదని చెప్పి ఇలా మనం ఆలోచించాలి. ఆ కాడికి వస్తే ఇలా అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్తో చేతులు కలిపి ఓ తోపు మాటలు మాట్లాడుతున్నాడు కదా. నేను ఇలా అఖిలేష్ యాదవ్ గారికి, కాంగ్రెస్కి, ఇండి కూటమికి ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నా. ఏందనంటే ఎవరైతే ఈ వ్యక్తి తన 40 సంవత్సరాల రాజకీయ జీవితం కాంగ్రెస్ని ఖతం చేద్దామని అనుకున్నాడో ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీతో చేతులు కలిపి ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఆవాహనం బలికి ఆక్సిజన్ పోసిన ఘనత అఖిలేష్ యాదవ్ చేసిండు కాంగ్రెస్ పార్టీ. రాను నేను భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, ఇది కాలం నిర్ణయిస్తుంది. బట్ అట్లీస్ట్ ఐఆమ్ టెలింగ్ యూ ది ఫ్యూచర్ చెప్తున్నా అఖిలేష్ యాదవ్కి. ఖచ్చితంగా మీ ఓబీసీ ఓట్ని ఖచ్చితంగా కాంగ్రెస్ గుంజుకుంటుంది. గట్లనే మైనారిటీ ఓటు బ్యాంక్ కంప్లీట్గా కాంగ్రెస్కి గంప గుత్తగా పడుతుంది. ఇది నువ్వు రాసిపెట్టు. అఖిలేష్ యాదవ్, నీకు నేను భవిష్యవాణి చెప్పనీకి ప్రయత్నం చేస్తున్నా. కేవలం మీరు మిగిలిపోతే అఖిలేష్ యాదవ్ గారు కేవలం యాదవ్ ఓటు బ్యాంకుతో మీరు మిగిలిపోతారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటు పక్కన రాహుల్ గాంధీ కూడా ఖచ్చితంగా ఈ ఏవైతే ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అని అంటారు కదా, అట్లా ఖచ్చితంగా ఈ నీళ్ళ చేపలు పట్టడానికే చూస్తాడు. ఇదే కాంగ్రెస్ తత్వం, ఇదే కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ కూడా ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అన్నది మనం నెక్స్ట్ టాపిక్లకు పోయినప్పుడు మాట్లాడతాం. బట్ ఇది ఒక సంకేతం మాత్రం జర చెడుగా పోతుంది, జర మీది ఆలోచించాల్సిన విషయం అని చెప్పి భారతీయ జనతా పార్టీకి నేను సద్వినయంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న ఒక కార్యకర్త లెక్క. కార్యకర్త మనోభావాలను బయటికి రానియకుండ్రి, వర్గాలను అనేది బయటికి తీయకుండ్రి, వర్గపోర్ అనేది బయటికి వ్యక్తం చేయకుండ్రి. ఎస్, దేర్ విల్ బి ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. మన తల్లి లాంటి సంస్థలు మనకున్నాయి. ఆ తల్లి లాంటి సంస్థలతో సంఘటితమై అందరూ ఒక తాటి మీదకి వచ్చి మనం పోవాలా. ఎందుకంటే ఈ బై ఎలక్షన్సే రేపటి క్వార్టర్ ఫైనల్. ఆ క్వార్టర్ ఫైనలే 2027లో తీసుకొచ్చి ఎలక్షన్లు అవుతున్న దానికి ఒక సినారియో క్రియేట్ చేస్తుంది. ఈ 2027 ఎలక్షన్సే ఢిల్లీ కా దర్బార్ కే లియే ఆర్ టు దట్ మ్యాటర్ ఢిల్లీ కా సింహాసన్ కే లియే మళ్ళా 2029లా ఒక రిఫరెండం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఒక సెమీఫైనల్ అవుతుంది. దయచేసి ఇంటి గుట్టు బయటికి రట్టు చేయకుండా ఒక కార్యకర్త లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఇది ఒక సామాన్య కార్యకర్త ఆవేదన. దయచేసి నాయకులు ఈ దిశగా ఆలోచిస్తారా, లేకపోతే దేశంలో కార్యకర్తల అందరము అనుభవించాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ దాని మీద మీ అభిప్రాయం ఏంది చెప్పురి ఫ్రెండ్స్.
భారత్ మాతాకి జై.